పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అని నిత్యం నాగరాజు అనే యువ నాయకుడు నిత్యం పొద్దున్న లేస్తున్న నాయకుడు టీఆర్ఎస్ అని తిరిగి ఇక్కడ ఉండే ఒక ప్రధానమైన నాయకుడు. ఏ సందర్భంలో జరిగింది, ఏ పరిస్థితుల్లో జరిగింది, ఆ పరిస్థితులకు కారణమేంది అని తెలుసుకోవడానికి కనీసం రావాల్సి ఉంటాయి. నేను ఎందుకంటే ఈరోజు అట్లాంటి కార్యకర్త విషయంలో రావాల్సిన అవసరం ఉండే. సరే, నేను దీన్ని శవాన్ని రాజకీయం చేయదలుచుకోలేదు, ఒక మృతదేహంపై రాజకీయం నేను చేయదలుచుకోలేదు. కానీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కూడా నేను మా సోదరులందరితో, వారి కుటుంబ సభ్యులతో అన్ని మాట్లాడడం, నేను ఒక ప్రజాప్రతినిధిగా ఇక అండగా నిలబడే కార్యక్రమం చేస్తామని సంబంధించి కూడా మరి దీన్ని చూసి ఇది ఒక త్యాగం పార్టీ పరంగా. నేను పార్టీలకు అతీతంగా ఈరోజు మరి చాలా ఒక పేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, ఆ పేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తి వారి కుటుంబ సభ్యులను ఇప్పుడు కూడా కలవటం జరిగింది. వారి బాధ చెప్పలేని విధంగా ఉంది. వారికి జరిగిన అన్యాయాన్ని మా ముందుకు తీసుకురావటం జరిగింది. వారి పరంగా ఉన్న లోటును ఎవ్వరు కూడా తీర్చలేరు. వ్యక్తిగతంగా అయితే ఎవరు కూడా తీర్చలేరు. వారికి ఒక కొడుకు, మరి పేద కుటుంబానికి సంబంధించి మరి ఒక వ్యవస్థను నమ్ముకొని, ఆ పార్టీని నమ్ముకొని మరి ఈ విధమైన నష్టం జరిగిందని కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. దాని జోలికి పోకుండా ఈరోజు నేను వ్యక్తిగతంగా తెలియజేస్తూ ఉన్నాను. అంటే ఒక క్రియాశీలకంగా తను ఉద్యమంలో పాల్గొంటే తప్పకుండా మేలు జరుగుతుందని ఆలోచన చేసిన ఆ యువ నాయకుడిది, ఆ యువ నాయకుడు ప్రాణాలు కోల్పోయిన తీరును చూస్తే చాలా బాధాకరంగా ఉంది. అందుకోసమే నేను మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన నా వ్యక్తిగతంగా మరి మా శాలరీ నుంచి 1,00,000 రూపాయలు వారి అమ్మగారు, ఎందుకంటే చాలా కష్టపడి చాలా ఇబ్బందుల్లో ఉన్న మరి 1,00,000 రూపాయలు నా శాలరీ పరంగానే వారికి చెక్ రూపాయన ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా సీఎం గారితో కూడా మాట్లాడి ప్రభుత్వం తరఫు నుంచి కూడా మరి 1,00,000 రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా, ఎందుకంటే ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఈరోజు ఒక వ్యవస్థను నమ్ముకొని పోతా ఉన్న ఆ కుటుంబానికి మేలు చేయాలని, కానీ ఈరోజు దీనిలో రాజకీయంలో తీసుకుపోవాలన్నారు. ఎవరు పాపం నాగరాజుపై ఎవరు కూడా ఆ విధంగా చేయకూడదనే అంశం వారికి ఉన్న మరి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ను కూడా వారికి సంబంధించిన కుటుంబ సభ్యుల ఆధారం లేకుండా ఉన్నారు. వారికి అండగా నిలబడే కార్యక్రమం తీస్తాం. అదేవిధంగా వారి చనిపోయిన మిత్రుడి ఆత్మకి శాంతి చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులను భగవంతుడు ఆదుకోవాలని నా వరకు తప్పకుండా వారికి ఆ కుటుంబ సభ్యులకు అండగా నిలబడే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటారంటే దీంట్లో దయచేసి ఎవరైనా రాజకీయ అంశం, ఎందుకంటే ఈ ప్రాంతం చాలా సున్నితమైన ప్రాంతం. నేను ఎందుకంటే అప్పీల్ చేస్తా ఉన్నాను అందరికీ, ఈ సున్నితమైన ప్రాంతం ఇది. ఈ సున్నితమైన ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి. రాజకీయ పరంగా ఎవరో ఒకరిద్దరు మాట్లాడుతూ డౌన్ అని పార్టీ పేరున మా పేరున చాలా బాధాకరం. ఇది నా పేరు తీసి డౌన్ అనేది అసలు వ్యవస్థ, అసలు ఇష్యూ ఏందో, కార్యక్రమం ఏందో, ఏ విషయంలో ఏందో అట్లా కాకుండా సమష్టిగా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ కుటుంబం పరంగా ఏ విధంగా నిలబడాలి, ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి. మరి మా పార్టీ కాకుండా మేము అందరం కూడా చాలామంది నిన్న
మరి వారి అంతిమ యాత్రలో కాంగ్రెస్ పార్టీ పక్షాన పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఏ పార్టీ వారైనా అరే ఒక యువక నాయకుడికి సంబంధించి అనుకోని సందర్భంలో అనుకోని రీతిలో జరిగిన మరి ఆ మృతి తప్పకుండా మనము వారికి నివాళులు అర్పించాలని వారందరూ కూడా పోవటం జరిగింది. అందుకోసమే వారి కుటుంబానికి అండగా నిలబడే కార్యక్రమం చేస్తాం. వారి కుటుంబానికి ఏ ఇష్యూ వచ్చినా తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన 13 సంవత్సరాల నుండి నాయకత్వం లేని రోజులలో కూడా ఒక చెట్టును పెట్టి ఈరోజు వృక్షాన్ని చేసి ఇంత చేసి అది చేసినా కూడా లాస్ట్కు వాళ్ళ గ్రూప్ రాజకీయాలతోటి దూరం పెట్టడమే కాకుండా కనీసం చనిపోతే అదే రోజు రాజకీయ శిక్షణా శిబిరాల్లో పాల్గొన్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు పెద్దలు అదే డయాస్ మీద ఉండి దాన్ని కావాలని చెప్పి నాగరాజు మాకు తెలిసినంత మట్టుకు ఇక్కడే చనిపోయినట్టుగా తెలుస్తుంది. అక్కడికి పోయిన తర్వాత కూడా మేము వెనకాల వెళ్ళేసరికి చనిపోయారని చెప్పి కూడా సంబంధిత ఆసుపత్రి వర్గాలు తెలిపినారు. కనీసం అటువైపు నుండి వెళ్ళిపోతూ కూడా ఒక 2 నిమిషాలు పక్కనే ఉన్నటువంటి మన ఆసుపత్రికి వచ్చి కార్యకర్తే కాకుండా గట్టి చాలా మంచి వ్యక్తి పరామర్శించకపోవడం చాలా బాధాకరం. అదే కాకుండా ఈ రోజు వరకు కూడా కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి రామరెడ్డి గారు వారి అబ్బాయి సునీల్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా రాలేదు. అదే నాగరాజు మృతి చెందిన విషయం తెలుసుకొని పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులైనటువంటి దుద్దుల శ్రీధర్ బాబు గారు స్వయంగా నాకు ఫోన్ చేసి మీ కుటుంబాన్ని నేను ఆదుకుంటా, పార్టీలు ఏదైనా నాగరాజు ఒక గట్టి కార్యకర్త, ప్రభాకర్ నువ్వు ధైర్యం చెడిపోకు, మీ కుటుంబ సభ్యులకు వాళ్ళ అమ్మకి కూడా చెప్పు, నేను తప్పకుండా వస్తా, ప్రభుత్వ పరంగా కానీ మా పరంగా కానీ ఏది ఉన్నా మీకు అండగా ఉంటామని చెప్పి వారు ఏది కాకుండా పార్టీలు వేరైనా కూడా పెద్ద మనసుతోటి ఒక మానవతా దృక్పథంతో వాళ్ళు వచ్చినారు.